నమస్తే. నా పేరు సంతోషి. సబితా ఇంద్ర బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు ఒకసారి వాళ్ళ పిల్లల గురించి ఇట్లా మాట్లాడుకుంటున్నారు. సబిత వాళ్ళ 9 మంత్స్ పాప పాక్కుంటూ ఒకసారి బాత్రూంలోకి వెళ్ళిందని, ఇంకొకసారి కవర్ ఏదో నోట్లో పెట్టేసుకుందని కంప్లైంట్ చేస్తుంది. మరి ఇంద్ర వాళ్ళ 15 మంత్స్ బాబేమో బాల్కనీలోకి వెళ్ళి పూల చెట్లన్నీ పీకేసిందని, మెట్ల దగ్గరికి ఎంత వద్దంటున్నా వెళ్తుండని కంప్లైంట్ చేసింది. ఒక్కొక్కసారి వాళ్ళకి తిట్లు దెబ్బలు కూడా పడుతున్నాయంట. ఇద్దరు కూడా వాళ్ళ పిల్లలకి కొంచెం కూడా డిసిప్లైన్ లేదని బాధపడుతున్నారు. నిజమే, వాళ్ళ బాధలో భయం ఉంది. ఇలాంటి పరిస్థితే మనలో చాలా మందికి ఉంది. మీరు గమనించండి, పిల్లలకి ఏమైద్దో అని భయపడి వాళ్ళని సేఫ్ ప్లేస్లో పెట్టలేక వాళ్ళలో భయాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నాం కదా. చిన్నప్పుడే పిల్లల్లో ఏ పని చేసే పెద్దవాళ్ళు కోపడతారో అని భయపడ్డాన్ని, ప్రపంచం సేఫ్ కాదు అని వాళ్ళని భయపెడుతూ వెళ్ళడాన్ని ఫియర్ బేస్డ్ డిసిప్లిన్ అంటారు. దీనివల్ల మనకి పిల్లలకి కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. చిన్నప్పటి నుండే వాళ్ళతో మనకున్న అనుబంధం చెడిపోతుంది. ఇది భయం, కోపం, బాధ అనే నెగిటివ్ ఎమోషన్స్ మీద బిల్డప్ అవుతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళు మన మాట వినకుండా నిజంగానే ఒక్కొక్కసారి ప్రమాదంలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కదా. మనం సేఫ్గా ఉంచుదాం అనుకుంటుంది అసలు వర్కౌటే కాదు. కొంతమంది పిల్లలు పెద్దగా అవుతుంటే అమ్మ ఎప్పుడు ఇట్లనే అంటదిలే, ఆమె మాట అస్సలు వినొద్దు అనే మొండితనం వస్తుంటుంది. మరి కొంతమంది పిల్లలేమో పిరికి వాళ్ళలాగా మారుతుంటారు. ఏ పని చేయాలన్నా భయపడుతూ ఉంటారు. వాళ్ళు లైఫ్లో రిస్క్ తీసుకోవడానికి భయపడతారు. అసలు అంత చిన్న పిల్లలకి డిసిప్లిన్ ఎందుకు? వాళ్ళ పని ఒకటే కదా, అదే ఎక్స్ప్లోర్ చేయటం. చిన్నపిల్లలు వాళ్ళ సెన్సెస్ అన్ని వాడాలి. అందుబాటులో ఉన్న వాటిని ముట్టుకోవాలి, నోట్లో పెట్టుకోవాలి, సౌండ్స్ వినాలి, స్మెల్ చూడాలి. ఒక సింపుల్ రూల్ ఏంటంటే, దేర్ జాబ్ ఇస్ టు ఎక్స్ప్లోర్, అవర్ జాబ్ ఇస్ టు కీప్ దెమ్ సేఫ్. అందుకోసం ఒక పాజిటివ్ వేలో పిల్లల్ని పెంచాలి. దానికోసం మన ఇంట్లో వాళ్ళ అవసరాలన్నీ అర్థం చేసుకొని సేఫ్గా ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్ క్రియేట్ చేయాలి. దీన్నే ఎస్ స్పేసెస్ అంటారు. ఇక్కడ వాళ్ళు ఏదైనా ముట్టుకోవచ్చు, ఎట్లయినా ఆడుకోవచ్చు. అసలు మనం నో అనే అవకాశం ఉండదు. వాళ్ళకి దొర్లటానికి, పాకటానికి, లేచి నిలబడటానికి, నడవటానికి సరిపోయే ప్లేస్, నోట్లో పెట్టుకునే సేఫ్ థింగ్స్ ఉంటాయి. వైర్స్, స్విచ్ బోర్డ్, షార్ప్ థింగ్స్, హార్డ్ థింగ్స్, డేంజరస్ థింగ్స్ అస్సలు ఉండవు. అబ్బే, అట్లాంటి ప్లేసెస్ ఏం మా ఇంట్లో లేవు అని అంటారా? అవును, నిజమే. ఇప్పటివరకు ఉండకపోవచ్చు. ఇన్ని రోజులు మీ ఇంట్లో డైపర్స్ ఉన్నాయా, లేకపోతే పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నాయా? అవి అవసరమని తీసుకొచ్చి పెట్టినట్టే ఇది కూడా అవసరం. మన ఇల్లు ఎట్లాంటిదైనా సరే ఎస్ స్పేసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. పిల్లల కోసం తప్పదు మరి. దీనివల్ల షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి. అసలు అన్నిటికంటే ముందు మనకైతే పెద్ద రిలీఫ్ వస్తుంది వాళ్ళకు సేఫ్ ప్లేస్లో ఉన్నారని. వాళ్ళని కాసేపు వదిలిపెట్టి మనం ఏదన్నా చిన్న పని ఉంటే చేసుకొని రావచ్చు. ఇది పిల్లలకి నో అనే మాట వినకుండా కొత్త కొత్త యాక్టివిటీస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం కలిగించే ప్లేస్. 2-3 పిల్లలున్న ఇంట్లో అయితే గొడవలు కూడా అంత ఈజీగా రావు. ఎందుకంటే ఎవరి హెల్దీ బౌండరీస్ వాళ్ళకు ఉంటాయి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళ టాయ్స్ గుంజుకోరు. చాలామంది బేబీస్ ఉన్న ఇంట్లో పెద్ద పిల్లలకి చిన్న చిన్న టాయ్స్ ఇవ్వరు, ఎందుకంటే బేబీస్ నోట్లో పెట్టుకుంటారేమో అని. ఈ ప్రాబ్లం కూడా క్రియేట్ కాదు. ఇంకా బెస్ట్ ఏంటంటే వాళ్ళకి ఇండిపెండెంట్గా ఆడుకోవడం కూడా వస్తుంటుంది. మరి ఇట్లాంటి బెనిఫిట్స్ ఉన్న ఎస్ స్పేస్ని క్రియేట్ చేసుకోవాలంటే అన్నిటికంటే ముందుగా పిల్లలు ముట్టుకోవద్దు అనుకునే వస్తువుల్ని తీసి స్టోరేజ్లో పెట్టుకోవాలి. కింద కూర్చొని పడుకొని కూడా వాళ్ళకి ఏ వస్తువులు కనిపిస్తున్నాయో చెక్ చేసుకోవాలి. సో ఏ స్పేస్ క్రియేట్ చేసుకోవాలనుకునే దగ్గర వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపించే కొన్ని బొమ్మల్ని, లేదా బొమ్మలే కానవసరం లేదు, ఎలాంటి సేఫ్ థింగ్స్నైనా ఒక షెల్ఫ్లోనో చిన్న చిన్న బాస్కెట్స్లోనో పెట్టుకొని అక్కడ పెట్టాలి. కొంతమంది అయితే ఇల్లు మొత్తం బేబీ ప్రూఫ్ చేస్తారు. అంటే ఏ రూమ్లోకి వెళ్ళినా పిల్లలు హర్ట్ కాకుండా ఉండే విధంగా తయారు చేసుకుంటారు. కానీ చాలా మందికి అవకాశం కుదరదు. కాబట్టి మన ఫర్నిచర్ని క్రియేటివ్గా యూజ్ చేసుకొని, ఫర్నిచర్ని, వాల్స్ని బౌండరీస్ లాగా చేసుకొని అక్కడ ఒక ఎస్ స్పేస్, ఒక స్మాల్ ఎస్ స్పేస్ని క్రియేట్ చేయొచ్చు. బేబీ పుట్టినప్పటి నుండి కూడా ఆమె కదలికలకి, మూవ్మెంట్కి ఫ్రీడమ్ ఇవ్వాలి. అందుకోసం ప్లే పెన్స్, బాస్నెట్స్, క్రిబ్స్, ఉయ్యాలలు, బౌన్సర్స్ ఇట్లాంటి వీలైనంత వరకు వాడొద్దు. వీటిలో వాళ్ళకి ఫ్రీగా కదలరాదు, బార్స్లో నుండి సరిగ్గా కనిపించదు. చాలా మంది క్రిబ్స్, వాకర్స్ ఎస్ స్పేస్ లాగా వాడుతుంటారు. ఇది ఎస్ స్పేస్ ఎట్లయితుంది? వాళ్ళకి అక్కడ ఏమన్నా ఫ్రీడమ్ ఉందా? ఇది మనకు కన్వీనియన్స్ని ఇస్తుంది, వాళ్ళకి ఫ్రీడమ్ అస్సలు ఇయ్యదు.
వైర్స్ నేమో ఫర్నిచర్ వెనకాలో లేదా వైర్ ప్రొటెక్టింగ్ కవర్స్ ని యూజ్ చేయాలి. లైట్ వెయిట్ ఫర్నిచర్స్ ని మీద పడకుండా ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. మెట్లుంటే బేబీ గేట్స్ పెట్టుకోవాలి. బేబీస్ కి ఫ్రీడమ్ ఇవ్వటం ముఖ్యం కాబట్టి కెమికల్స్ ఉండే ఏ వస్తువులనైనా సరే లాక్డ్ కబోర్డ్స్ లో పెట్టుకోవాలి. స్విచ్ బోర్డ్స్ కనుక లో హైట్ లో ఉంటే వాటికి కూడా ట్రాన్స్పరెంట్ కవర్స్ తో ప్రొటెక్ట్ చేయాలి. మిర్రర్స్, లో హైట్ లో ఫోటో ఫ్రేమ్స్ లాంటివి ఉంచొద్దు. పూల కుండీలో ప్లాంట్స్ ఉంటే బేబీస్ ఖచ్చితంగా దాంట్లో చేతులు పెడతారు. కాబట్టి మీ పీస్ ఆఫ్ మైండ్కి ఏది ముఖ్యమో నిర్ణయించుకోండి. నేనైతే వాటిని తీసేస్తా. మీ పిల్లలకి కిడ్స్ బెడ్రూమ్ ఆప్షన్ ఉంటే దాన్ని ఖచ్చితంగా 100% బేబీ ప్రూఫ్ చేయాలి. అండ్ అట్లా ఉన్నా సరే లివింగ్ రూమ్లో కూడా ఒక స్పేస్ని ఖచ్చితంగా క్రియేట్ చేయాలి. ఎందుకంటే 4 years లోపు పిల్లలు పెద్దవాళ్ళు ఎక్కడుంటే అక్కడే ఉంటారు కదా. సో మనం మ్యాక్సిమం టైం లివింగ్ రూమ్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఒక చిన్న స్పేస్ని క్రియేట్ చేస్తే వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది. కిచెన్లో కూడా ఒక స్పేస్ ఉండటం తప్పనిసరి. ఒక లో కబోర్డ్లో వాళ్ళ గ్లాసెస్, కప్స్, స్పూన్స్, ప్లేట్స్ అట్లాంటివన్నీ పెడుతుంటే వాళ్ళకి చాలా తక్కువ ఏజ్ నుండే ఇది వాళ్ళ కబోర్డ్ అని అర్థమవుతుంటుంది. ఇంకొక షెల్ఫ్లో వాళ్ళు ఆడుకోగలిగే గిన్నెలు, స్పూన్స్ కొన్ని పెడితే కనుక మనం వంట చేసేటప్పుడు వాళ్ళు హ్యాపీగా అక్కడ కూర్చొని ఎక్స్ప్లోర్ చేసుకుంటారు. బెడ్రూమ్లో కూడా వాళ్ళ డైపర్స్ కానీ బట్టలు కానీ అందుబాటులో ఉండగలిగేటట్టు ఒక ప్లేస్ క్రియేట్ చేస్తే బాగుంటుంది. వాళ్ళకి యాక్సెస్ ఉండొద్దనుకునే రూమ్స్ మాత్రం ఖచ్చితంగా క్లోజ్ చేసి పెట్టాలి. వాళ్ళ వేళ్ళు తలుపుల్లో పడకుండా డోర్ పించ్ గార్డ్స్ అని దొరుకుతాయి. వాటిని ప్రతి డోర్కి పెట్టుకోవాలి. ఇట్లా కనుక స్పేస్ క్రియేట్ చేసుకుంటే మీరు ఆరాంగా ఊపిరి పీల్చుకోవచ్చు. మీ పిల్లల్ని హ్యాపీగా ఆడుకొనివ్వచ్చు. మళ్ళీ కొత్త కాన్సెప్ట్తో ఇంకొక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.